ఐటీ దాడులు, ఈడీ కేసులు, సిబిఐ నిఘా. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా అక్రమ నగదు లావాదేవీలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీంతో గుట్టలుగా కట్టల పాముల అక్రమార్కులు పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 3,000 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీగా కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అటు యాక్సిస్ బ్యాంక్ అక్రమ లావాదేవీలపైన దర్యాప్తు కొనసాగుతోంది. నల్ల కుబేరుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొందరు బ్యాంకర్లకు కమిషన్లు చెల్లించడం ద్వారా పాత నోట్లను మార్చుకుంటున్నారు. దీంతో బ్లాక్ మనీ కొత్త నోట్లుగా రూపాంతరం చెందుతోంది. ఐటీ, ఈడీ, సిబిఐ అధికారుల దాడుల్లో ఈ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చండీగఢ్లోని ఓ ప్రముఖ దర్జీ దుకాణంపై జరిపిన దాడుల్లో 30 లక్షల రూపాయల నగదుతో పాటుగా 2.5 కిలోల బంగారం పట్టుబడింది. మొహాలీలో ఉన్న మహారాజా టైలర్ దుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన దాడిలో ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటు నోయిడాలోనూ 18 లక్షల కొత్త నోట్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్లో ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ప్రింటర్, స్కానర్ తో పాటు భారీగా 2,000 రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోనూ భారీగా కరెన్సీ పట్టుబడింది. రైల్వే స్టేషన్ కేంద్రంగా నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 17 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అనధికారికంగా చెబుతున్నా అంతకు మించే ఉంటుందని అంచనా. సూర్యాపేట జిల్లాలోనూ పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 15 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 29 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 30 దగ్గర పడుతుండటంతో నల్ల కుబేరులు దందా ముమ్మరం చేశారు. కమిషన్లిస్తూ బ్లాక్ ను వైట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న దాడుల్లో భారీగా కరెన్సీ పట్టుబడుతోంది. దాడులు, తనిఖీలు ముమ్మరం చేస్తామని ఐటీ, ఈడీ అధికారులు హెచ్చరిస్తుండటంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూడాలి ఇంకెంత అక్రమ సొమ్ము పట్టుబడుతుందో.